ఈవినింగ్ 5 అవుతూనే వాళ్ళు క్లోజ్ చేస్తారు. క్లోజింగ్ టైము. వాళ్ళ విజిల్ సౌండ్ వినిపించుకొని అందరూ వెళ్ళిపోతున్నారు చూడండి. నేను రిక్వెస్ట్ చేసల్లా అక్కడ ఉండి ఒక 2 ఫోటోస్ దిగాను. చాలా బాగుంటుంది. మంచి సన్‌రైజ్. యాక్చువల్‌గా భారతదేశ చరిత్రకి నిలువెత్తు నిదర్శనం మన దేశ రాజధాని అయిన న్యూఢిల్లీలో ఈ ఇండియా గేట్ అనేది ఉందన్నమాట. ఇండియా గేట్ వచ్చి రాష్ట్రపతి భవన్కి దగ్గరలో ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా రిపబ్లిక్ డే సందర్భంగా పరేడ్ జరుగుతుంది. అది రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు జరుగుతుందన్నమాట. మనం న్యూఢిల్లీలో ఎవరెవరైతే అంటే న్యూఢిల్లీ వెళ్తామో వాళ్ళు కంపల్సరీగా చూడదగ్గ ప్రదేశం ఏంటి అని అంటే ఇండియా గేటే. దీనికి చాలా పెద్ద చరిత్రే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 1914 నుంచి 1918 వరకు 4 సంవత్సరాలు జరిగింది. ఆ యుద్ధంలో 80,000 మంది భారత బ్రిటిష్ జవాన్లు మరణించారంట. ఆ తర్వాత జరిగిన ఆఫ్ఘన్ యుద్ధంలో కూడా 10,000 మంది మరణించారంట. వారికి స్మృతి చిహ్నంగా ఒక అపురూప కట్టడం ఉండాలి అనే ఆలోచన కలిగి ఆ ఆలోచనతో ఈ కట్టడాన్ని కట్టడం జరిగిందనమాట. ఢిల్లీలో అనేక చారిత్రాత్మక కట్టడాలను రూపకల్పన చేసిన ఎడ్విన్ యూటెన్స్ అనే అతను ఈ కట్టడానికి కూడా రూపకల్పన చేశారంట. ఇది 1921 ఫిబ్రవరి 10న జుకాఫ్ అనే ఒక వ్యక్తి పునాది వేశారనమాట. 1921 నుంచి 1931 వరకు అంటే 31లో అయిపోయిందనమాట. 10 సంవత్సరాలు పట్టింది దీన్ని నిర్మాణించడానికి, రూపకల్పన చేయడానికి. చూడండి ఇక్కడ ఫస్ట్ మనము 1914 నుంచి 18 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు 80,000 మంది భారత బ్రిటిష్ జవాన్లు మరణించారన్నాం కదా. ఆ 80,000 మందివన్నీ కూడా ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్కళ్ళ నేమ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆఫ్ఘన్ యుద్ధంలో 10,000 మంది చనిపోయారు అని చెప్పేసాను. ఆ 10,000 మంది కూడా మొత్తం 3 కిలోమీటర్స్ వరకు ఈజీగా ఇలాగ ఒక్కొక్క ఇటుక మీద ఒక్కొక్క జవాన్ ఎవరైతే మరణించారో ఆ జవాన్ల నేమ్స్ అన్నీ ఉంటాయి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా ఉంటుందన్నమాట చూడడానికి. మనకి ఒక 2-3 డేస్ అంటే అక్కడే ఉంటే అంత పెద్ద ప్లేసు అన్ని రోజులు పడుతుంది చూడటానికి. ఒకరోజు అయితే సరిపోదు నాకు తెలిసి. దాదాపు 10 ఇయర్స్ పట్టింది ఇది కట్టడానికి. దీన్ని ఫస్ట్లో ఆల్ ఇండియా మెమోరియల్ వార్గా పిలిచేవాళ్ళు, తర్వాత ఇండియా గేట్గా మార్చారనమాట. ఇంత ప్రతిష్టాత్మకమైన కట్టడం మన అమర జవాన్ల వీరత్వానికి నిదర్శనమైన ఈ స్మృతి చిహ్నాన్ని ఇండియా గేట్ని తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలి.